నమస్తే, నేను మీ మిర్రర్ విజయారెడ్డి. ఓ మా పాలన బాగుంది, మా పాలన బాగుంది, మా పాలన బాగుంది అనేసి రోజు పాట పాడుతున్నారు కదా. మీ పాలన, మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఎంత మంచిగుందో మీకు ఉదాహరణకి సాక్షాత్తు ఈ వీడియో మీ ముందు ఉంచుతా. ఒక్కసారి చూడండి. ఏమర్థమవుతుంది మీకు ఇప్పుడు? ఈ వీడియో చూస్తే మీకు ఏమర్థమవుతుంది? కొంచెం ఒక్కసారి ఒక్క 1 మినిట్ గ్యాప్ ఇస్తున్నా. ఈ 1 మినిట్లో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఏం తెలుసా, మేము బాగా ఉంది, అసలు బీఆర్ఎస్ అంతా ప్రజలు రాలేదు, మన సభ గురించి అని ఇంకా కుల్లి కడుపులో మంటను బయట పెడుతురు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉండడానికి ఉదాహరణకి ఈ వీడియో. ఏంటి తెలుసా డీటెయిల్స్? ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళలు. ఎక్కడయ్యా ఇది జరిగిందంటే కరీంనగర్ జిల్లా ఇల్లంతుకుంట మండలం సిరిసేడు గ్రామంలో అర్హులైన తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు. అనంతరం వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించిన వాళ్ళు మహిళలను అడ్డుకున్న పోలీసులు. ఎక్కడిది? ఇది పరిస్థితి రాష్ట్రంలో. మేము ఇందిరమ్మ ఇల్లు, మేము ఇంత ఇప్పటి వరకు ఎక్కడన్నా ఒక్క ఇటుకన్నా వేర్చిండ్రా? ఒక్క ఇటుక. డబల్ బెడ్రూమ్ పక్కన పెట్టుండ్రు, ఏడనన్నా సింగిల్ బెడ్రూమ్ ఇచ్చిర్రా? ఇంకా ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి నిజాలు చూపించకపోతే ఏం చూపించమంటారు మీరు చెప్పురు? ఇంకా ఎంతసేపు మాకు ఒక వర్గం అనేసి మా మీద వేస్తుంటారు కదా. వేసుకోండి, దీంట్లో భయపడేది ఎవ్వరు లేరు. బాజాబ్తా ఏం చూపిస్తున్నాం మేము? ఈ నాయకుడు గొప్ప, ఆ నాయకుడు గొప్ప అని కాదు, జరిగిన వాస్తవం ఇది. మీరు చెప్తారు కదా మేము చాలా గొప్పగా చేసినామని. అమ్మా ఇలా చెప్తున్నా ఒకసారిగో. అర్హులకి ఇల్లు, మిగతా వాళ్ళకు వచ్చింది, మాకు రాలేదు అంటున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి మీడియాతో చిట్చాడు. ఏం చెప్తున్నాడు? ఇంకా 20 ఏళ్ళు నేను రాజకీయంలో ఉంటానది. 20 ఏళ్ళేం కర్మ, మనిషి తుది శ్వాస వరకు కూడా ఉండొచ్చు. 20 ఏళ్ళ వరకు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది అసాధ్యం అనేది మహిళలు మాట్లాడుతుంది. ఎందుకంటే మీరు ఈ 3 ఏళ్ళు ఉండుడే చాలా కష్టం రా నాయన అనే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఇంకా 3 ఏళ్ళు అంటే అబ్బా ఇంకా 3 ఏళ్ళు భరాయించాలా అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. మీరేం చెప్తారు గొప్పగా? నా పాలన అంటే ఏందో ఎలక్షన్లకు 6 నెలల ముందు జరుగుతుంది అన్నారు. అందరూ ఇలాంటి పిఆర్ స్టంట్సే చేస్తారు. ఎలక్షన్లు 6 నెలల ముందో, ఎలక్షన్లు 8 నెలల ముందో. జనాలు సరే, లీడర్లు మీరు చాలా తెలివి కల్లోలు అయి ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కానీ. రాజకీయం అంటే ఇట్లనే ఉండొచ్చు అనేది మీరు అనుకోవచ్చు. రాజకీయం ఎట్లయినా ఉండని, మీ పిఆర్ స్టంట్స్ ఎట్లయినా ఉండని, ప్రజలకు మాత్రం అంత తెలివి లేకుంటున్నారని అనుకోవద్దు. ఒకటేనా? ఎప్పుడు మన కాలమే నడుస్తుందని కూడా అనుకోవద్దు. మనం ఎన్ని చెప్పినా, మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్ముతారని మాత్రం అనుకోవద్దు కదా. సో ఇప్పుడే చూస్తారు కదా సాక్షాత్ ఇంకో పెద్ద ఘనకార్యం చూపిస్తా. ఈ మహిళ మాట్లాడినాక ఆ మహిళ చెప్తున్న మాటలు జర వినుర్రి. వాళ్ళు ఎక్కుతా ఉన్నారు, పోలీసులు పట్టుకొని లాగుతూ ఉన్నారు వద్దనేసి. ఇంకో బాగోతాం ఏం చెప్పనా? ఇదే ఈయనైతే ఆత్మహత్యాయత్నం చేసినట. ఎందుకయ్యా అంటే ఇందిరమ్మ ఇల్లు కోసమట ఒక కాంగ్రెస్ కార్యకర్తనో లీడరో మరెవరో తెలియదు, ఆయన 20,000 లంచం ఇచ్చిండట. ఎవరో ఒకసారి నిన్ను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ పరిస్థితిలో ఉంది. వీళ్ళేమో ఈడ కూర్చొని అక్కస్సు బొక్కస్సు అని మాట్లాడుతూ ఉంటారు.
ఎక్కడిది? ఇందిరమ్మ ఇల్లు కోసం కాంగ్రెస్ నాయకుడు 20,000 లంచం ఇచ్చిండనేసి ఆయన జాబితా అయినా కూడా 20,000 ఇచ్చినట్టు, నాకు ఇల్లు కావాలరా నాయన అంటే, సరే 20,000 లంచం ఇయ్యి నేను నీ పేరు వచ్చేటట్టు చూస్తా అంటే అయినా కూడా రాలేదట. దీంతో ఏం చేసిండు ఆయన? వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఈ పర్సన్. ఎక్కడితను? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కోసం కాంగ్రెస్ నాయకుడు గుడిపెల్లి నర్సయ్య 20,000 లంచం తీసుకున్నట. ఎవరో ఒకసారి చూసుకోండి. గుడిపెల్లి నర్సయ్య అట. ఎవరైనా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో ఈ గుడిపెల్లి నర్సయ్య అని 20,000 లంచం తీసుకున్నట. అయినా కూడా ఈయన పేరు జాబితాలో లేకపోతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడట. ఏది? ఇంకొకటి, గుడిపెల్లి నర్సయ్య ఇందిరమ్మ ఇల్లు అని మరో అడిగిండట. 50,000 అడిగిండట. 20,000 ఫోన్పే చేసిండట. విషయం కూడా చూడండి, చేతి కూడా కాదట. దీంతో పోలీసులు సముదాయించి చెప్తున్నా, ఒకసారి విన్నారు. ఇది ఊరు మొత్తం తెలుసు. అయితే ఆ విషయంలో సమయాన్ని ఫస్ట్లో ఇల్లు పెడతారా అంటే 1,000 రూపాయలు ఇచ్చిన దానికి ఫోన్పే ద్వారా 20,000 ఇచ్చిరట. 50,000 డిమాండ్ చేస్తే ఫోన్పే ద్వారా 20,000 ఇచ్చిరట. ఎవరు? గుడిపెల్లి నర్సయ్య అట. జర ఒకసారి చూసుకోండి, ఇట్లా ఉంది ఇలా భాగవతము. మరి ఇది మీ జిల్లా మంత్రులకో లేదంటే ఇది ముఖ్యమంత్రి దృష్టికో రాదా? పోనీ మా లాంటి వాళ్ళని ట్యాగ్ చేస్తే రెస్పాండ్ అవ్వరు. కానీ ఎవరు ట్యాగ్ చేస్తే రెస్పాండ్ అవుతారు తెలుసా? ఈ కాంగ్రెస్కి బాజా భజంత్రులు మోగించుకుంటూ కాంగ్రెస్ని పొగుడుతుంటారు కదా, వాళ్ళు మాత్రం చిన్నది ఏదన్నా పెట్టి ట్యాగ్ చేస్తే వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. కానీ ఇలాంటివి మేము పెట్టి ట్యాగ్ చేసినాం అనుకో, సీఎంఓకి కానీ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ రెస్పాండ్ అవ్వరు. మనుషుల ప్రాణాలు పోతే మీకు ఏంది లేనా? ఇగో పోలీసులు ఎంత అడిగిరమ్మా? 50,000 రూపాయలు అడిగిర్రు. ఇప్పుడు కూడా ఇప్పుడు పెట్టే వాళ్ళు కూడా అదాడిస్తున్నట. ఇప్పుడు పెట్టే వాళ్ళు కూడా అదాడిస్తున్నట. అయితే జరిగిన వాటిని ఒక్కసారి మీరు పర్యవేక్షించి ఏం జరుగుతుందనేది ఒక్కసారి చూడండి. ఇది అంటే నేను మచ్చుకుని నేను చూపిస్తున్నాను. రోజువి ఇలాంటివి ఎన్ని వీడియోలు వస్తాయి తెలుసా? కనీసం ప్రజలపైన దృష్టి సారిస్తే మీరు 20 ఏళ్ళు కాదు సారు, 40 ఏళ్ళు ఉండొచ్చు, చచ్చిన దాకా కూడా ఉండొచ్చు. ఎవరు చావును కోరుకోరు, అది మీకు బాగా తెలుసు. మనిషి చివరి శ్వాస వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోవాలంటే ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల్ని హక్కును చేర్చుకుంటూ అవుతారు. అలా కాకుండా మనం ఎప్పుడూ రాజకీయమే చేద్దామంటే, ఎప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఎప్పుడు కూడా ర్యాంక్ వచ్చినోని వాడిని ఎప్పుడు ఎట్లా కొడదామనే కంటే మనం కూడా కనీసం ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు, మనం కూడా చదువుకొని పాస్ అయితే బాగుండు, లేకపోతే అట్లీస్ట్ మనం అది కాపీ కొట్టన్నా పాస్ అయిదామనన్నా కొంచెమని ఉండాలి తప్ప ఎదుటోని వాడిని ర్యాంకర్ వచ్చేటోని ఎట్లా పొడుద్దాము, వాడిని ఎట్లా డిఫేమ్ చేద్దాం అనేది కాదు. మీరు చేసిన పని గదే కదా. ఇలాంటివన్నీ మేము తీసుకొస్తే మమ్మల్ని మాత్రము ట్రోల్ చేస్తారు, బదనాం చేస్తారు, కేసులు పెడతారు. ఏం చేసినా నేను ఆ రోజు ఆయన ఎవరు? ఆ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. ఏమయ్యా, ఏం తప్పు ఉంది అందులో? నువ్వు కేసు పెట్టాల్సింది ఎవరిపైన? నీకంత అభ్యంతరం ఉంటే ఏదైతే ఒక మీడియా ఛానల్లో డిబేట్ అయ్యిందో ఆ డిబేట్లో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడిండో దాని మీద కదా నువ్వు పెట్టాల్సింది. అవసరమైతే నీకు తప్పనిపిస్తే ఆ సదరు ఛానల్ మీద పెట్టాలి, లేదంటే మాట్లాడిన సదరు వ్యక్తి మీద పెట్టాలి. నేను ఆ వీడియోని ఎవరెవరో పెట్టుకుంటే నేను తీసుకొచ్చి ఇది నిజమా, ఇదేంది కొత్త మెలిక, ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన క్యారేజా అని పెడితే నా పైన కేసు పెట్టినాం. ఏం సాధించినావు? నేను ఒక్కటి అడుగుతున్నా ఆయనకి, ఆ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. ఎందుకంటే నాకు అందరూ పరిచయం. ఈరోజు నేను ఎవరిని వక్రీకరించి మాట్లాడకూడదనేసి నన్ను నేను కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఏం ద్రోహం చేసినాం? పోనీ ఏం సాధించినావు? బేగం బజార్లో తీసుకుపోయి నా పైన కేసు పెట్టినావు కదా, ఏం సాధించినావు? నేను తప్పు చెప్పినా? మాట్లాడిన వ్యక్తిని వదిలేస్తావు. దళితుల ఇంట్లో భోజనమా అనేసి అది హైదరాబాద్ నుంచి క్యారేజ్ వచ్చింది అనేసి అంటే అతని మీద పెట్టావు కేసు, ఆ సదరు ఛానల్ మీద పెట్టావు. కానీ మీ అక్కసు ఏంటి మీ అక్కసు? నన్ను బెదిరించాలని. ఏం చేస్తారు బై బెదిరించి?
ఇవి చూపించకూడదా? మరి ఎవరు చూపిస్తే తెరపైకి వస్తాయి? ఎవరు చూపించాలి? మీ అక్కస్ ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? ప్రజల సమస్యలు చూపించకూడదు, ఆహా ఓహో అనేసి పొగడాలనా? ఎప్పుడు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాము. మీరు ఉలిక్కిపడి మీరేందో అనుకొని భుజాలు తరుముకుంటే మేమేం చేస్తాం? ఇట్లా ఉందిరా నాయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన. రోడ్లు ఎక్కుతున్నారు, చెప్పులతో సన్మానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీ మెడకు ఉచ్చులు బిగించుకుంటున్నాయి. అబద్ధాలతోటి ఎన్నాలని తెలంగాణ ప్రజలు ఏం మారుస్తారు? ఇట్లా ఎన్ని వీడియోలు తెలుసా? పుంఖాలుగా వీడియోలు వస్తాయి. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ కూడా చెప్తున్నా, మీకు ఇలాంటివి ఏమున్నా ఖచ్చితంగా మీరు కామెంట్స్ కింద అయినా మీరు వీడియోలు పెట్టచ్చు, కామెంట్స్ పెట్టండి. సమస్యలు అప్పుడు అది ఎప్పుడు సమస్య ఎక్కడ ఏ ప్రభుత్వంలో జరిగిన సమస్యే. అది బీఆర్ఎస్ఆ బీజేపీ కాంగ్రెస్ అనేది మాకు అనవసరం. సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళకి అండగా నిలవడమే కదా మేమెవరము? మీడియా అంటే ఎవరు? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా నిలిచేవాడే, వార్తల్ని మోసేవాళ్ళే జర్నలిస్టులు అంటారు. ఇవాళ మీకు రకరకాల వక్ర భాషలు వచ్చాయి, అది మేమేం చెప్పలేమనుకో. అలాంటి వాటి గురించి చెప్పి మమ్మల్ని మేము తగ్గించుకోవాలనుకోవట్లేదు. సో మచ్చుకు నేను చూపిస్తున్న వీడియో రోజు ఇట్లాంటివి నేను ఎన్నో చూపిస్తాను మీకు. చూడండి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించండి, ఏ నిర్ణయం తీసుకుని. చివరిగా ప్రతి వీడియో చివరిలో అదే చెప్తా, ఆలోచించండి.